ఇందులో ఇతనికి ఈ ఇష్యూలో అతను ఎందుకు సడన్గా రాబిన్ హుడ్ దేవుడు అయ్యాడంటే, కేజీఎఫ్ సినిమా చూసాం, తంగలాన్ చూసాం, జై భీమ్ చూసాం. అంటే బాగా పీడిత జనాల్ని తొక్కి 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 చూసి ఎవడో ఒకడు వస్తాడు బయటికి. ఆ రావటమే ఈ రవి వచ్చాడు. అందుకే అందరికీ దేవుడు అయ్యాడు. కారణం కూడా చెప్తా. 30 ఏళ్ల క్రితం సినిమాటోగ్రఫీ యాక్టు వాటన్నిటికీ సంబంధించి ప్రతి నిర్మాత 24 క్రాఫ్ట్లతోటి వాళ్ళు అగ్రిమెంట్లు ఇవ్వాలని, ఆ అగ్రిమెంట్లు లేబర్ డిపార్ట్మెంట్కి చేయాలని మనం చూసాం. ఏది సినీ కార్మికుల సంగతి. దాంట్లో కొన్ని వేల మందికి అన్యాయం చేసేసి కేసుల్లో ఉండి, ఓ పాత కేసుల్లో ఉండి జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళనే లాయర్గా పెట్టుకుని అటు ప్రభుత్వం కానీ ఇటు చిరంజీవి గారు కానీ చేశారు. అదొక పాయింట్. రెండో పాయింట్, ఇదొక పెద్ద 5 స్టార్ హోటల్ లాగా చేయటం. సినిమాకి వెళ్ళాలంటే సినిమాని దూరం చేసేసారు. వాళ్ళే నిర్మాతలే భస్మాసుర హస్తంలాగా వాళ్ళ చెయ్యి వాళ్ళ మీదే పెట్టుకున్నారు. దీంట్లో కూడా ఏముందంటే, ఈ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, కన్జ్యూమర్ ఫోరమ్స్ అని ఉంటాయి. వీటన్నిటి పీరియాడికల్ రేట్స్ చేసుకుంటూ ధరలు ఎంత ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పైరీ ఎంత ఉన్నాయి, వెయిట్ ఎంత ఉన్నాయి అని అప్పుడప్పుడు మేము 15-20 ఏళ్ల క్రితం మేము ఉండేవాళ్ళం. ఆ కన్జ్యూమర్ కాన్సెప్ట్ అంతా పోయింది. సో మీరు ఒకసారి చూసారా, ఇంత గొడవలో కూడా అంటే జనాలు మా సంగతి ఏమిటని ఎవరికి వాడు ఏడుస్తున్నాడు తప్ప, వినియోగదారుల సంఘాలు కానీ ప్రభుత్వం తరఫున ఉన్న కన్జ్యూమర్ ఫోరమ్స్ కానీ అవి ఇన్వాల్వ్ అయ్యి ఏం చేయట్లా.